విస్తరించాలి అని చెప్పాలి. ఓకేనా? ఆర్ఎస్ నగర్లోని నల్లాలను వెంటనే ఆర్ఎస్ నగర్లోని నల్లాలను వెంటనే ఆర్ఎస్ నగర్లోని నల్లాలను వెంటనే ఆర్ఎస్ నగర్లోని నల్లాలను వెంటనే దీనిపై గవర్నమెంట్ అధికారులు వెంటనే స్పందించాలి. దీనిపై అధికారులు వెంటనే దీనిపై అధికారులు వెంటనే దీనిపై అధికారులు వెంటనే స్పందించాలి. వెంటనే అధికారులు స్పందించాలి. అధికారులు వెంటనే ఆర్ఎస్ నగర్లోని నల్లాలను వెంటనే ఆర్ఎస్ నగర్లోని నల్లాలను వెంటనే ఒకసారి వాయిస్ తీసుకోరా. ఏదో గుర్తాలు తీసేసి పని అయిపోయిందనే విధంగా చూసిరు తప్పితే మరి ఏ రోజు కూడా వీళ్ళకి నీళ్లు రావట్లేదు. అప్పటికి ఇప్పటికైనా మేమందరం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నాం. వరంగల్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా వరంగల్ జిల్లా కమిషనర్ గారిని మేము పూర్తిగా ప్రశ్నిస్తున్నాం. వీరు కూడా మరి ఈ ప్రాంతంలో ఒక భాగస్వామ్యం, వీరు కూడా ఇంటి పన్నులు నల్లా బిల్లులు కడుతున్నారు. అయినప్పటికీ మీరందరూ కూడా మరి ఎందుకు పక్షపాత ధోరణి చూపిస్తున్నారో అధికారులు చెప్పాలి. అధికారులకు జీతాలు వచ్చేది వీళ్ళు కట్టే ట్యాక్సుల ద్వారా అనేది వాళ్ళు గుర్తించాలి. ఎందుకంటే అధికారులు కూడా కొంతమంది పార్టీలకు తొత్తులుగా ఉంటున్నారు తప్పితే మరి అధికారులు పేద ప్రజల పక్షాన ఉండాల్సింది ఉంటే కానీ వాళ్ళకు పక్షంగా ఉండట్లేదు. ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ మరి రాజ్యాంగం అందరికీ ఒకటే హక్కు ఇచ్చింది, అందరినీ సమానంగా చూడాలని. అందుకే ఈ రోజు నాడు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి చౌక్ వద్ద మేము ఈరోజు చింతల్లోని ఆర్ఎస్ నగర్ ప్రాంతంలో గత సంవత్సరం నుంచేలి 80 నుంచి 100 ఇండ్లకు మరి భగీరథ కనెక్షన్ లైన్లు ఎప్పటి నుంచి అయితే వేసిర్రో అప్పటి నుంచేలి ఈ మహిళా మనులందరికీ కూడా వాళ్ళ ఇళ్లలో నీళ్ళు అనేది రావడం లేదు. ఎన్నోసార్లు మరి స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్పొరేటర్ కావచ్చు, లేదనంటే స్థానికంగా ఉన్న నాయకులకు కావచ్చు, ఏఓ గారికి కావచ్చు, డిఈ గారికి కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎస్ఐలకు, జీడబ్ల్యూఎంసీ అధికారులకు ఎన్నోసార్లు ఈరోజు చింతల్లోని ఆర్ఎస్ నగర్ ప్రాంతంలో గత సంవత్సరం నుంచేలి 80 నుంచి 100 ఇండ్లకు మరి భగీరథ కనెక్షన్ లైన్లు ఎప్పటి నుంచి అయితే వేసిర్రో అప్పటి నుంచేలి ఈ మహిళా మనులందరికీ కూడా వాళ్ళ ఇళ్లలో నీళ్ళు అనేది రావడం లేదు. ఎన్నోసార్లు మరి స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్పొరేటర్ కావచ్చు, లేదనంటే స్థానికంగా ఉన్న నాయకులకు కావచ్చు, ఏఓ గారికి కావచ్చు, డిఈ గారికి కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎస్ఐలకు, జీడబ్ల్యూఎంసీ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించి అదేవిధంగా మేమందరం కలిసి కూడా కమిషనర్ని కూడా కలవడం జరిగింది 3 నెలల క్రితం. అయినప్పటికీ కూడా ఈ యొక్క నల్లాల విషయంలో ఇప్పటి వరకు ఏదో గుంతలు తీసేసి పని అయిపోయిందనే విధంగా చూసిరు తప్పితే మరి ఏ రోజు కూడా వీళ్ళకి నీళ్లు రావట్లేదు. అప్పటి నుంచి ఇప్పటికైనా మేమందరం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నాం. వరంగల్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా వరంగల్ జిల్లా కమిషనర్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. వీరు కూడా మరి ఈ ప్రాంతంలో ఒక భాగస్వామ్యం, వీరు కూడా ఇంటి పన్నులు నల్లా బిల్లులు కడుతున్నారు. అయినప్పటికీ వీరందరికీ కూడా మరి ఎందుకు పక్షపాత ధోరణి చూపిస్తున్నారో అధికారులు చెప్పాలి. అధికారులకు జీతాలు వచ్చేది వీళ్ళు కట్టే ట్యాక్సుల ద్వారా అనేసి వాళ్ళు గుర్తించాలి. ఎందుకంటే అధికారులు కూడా కొంతమంది పార్టీలకు తొత్తులుగా ఉంటున్నారు తప్పితే మరి అధికారులు పేద ప్రజల పక్షాన ఉండాల్సింది ఉండే కానీ వాళ్ళకు పక్షంగా ఉండట్లేదు. ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ మరి రాజ్యాంగం అందరికీ ఒకటే హక్కు ఇచ్చింది, అందరినీ సమానంగా చూడాలని. అందుకే ఈ రోజు నాడు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి చౌక్ వద్ద మేము ఈ యొక్క శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించి అధికారులు వీళ్లకు నీళ్లు వచ్చే విధంగా చేయకపోతే కనుక తప్పకుండా రానున్న రోజులలో
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గారి ఆఫీస్ ను కూడా ముట్టడిస్తామనేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా మహిళా మనులందరికీ కూడా నీళ్లు వచ్చే వరకు బీజేపీ నాయకులందరం మీకు అండగా ఉంటూ మీతో పాటు పోరాటం చేస్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నీళ్లు వచ్చేంత వరకు మనం పోరాటం చేద్దామనేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆర్ఎస్ నగర్ లోని నల్లాలను వెంటనే